హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఫుల్ వీడియో మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను సూర్యాపేట నుండి హైదరాబాద్కి వెళ్తున్నాను. చూడండి, రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఆగాను. ఎంత బాగుందో. మన సినీ ఇండస్ట్రీ మొత్తం చాలా వరకు ఇక్కడే షూటింగ్ చేస్తారన్నమాట. బాహుబలి, జులై, గబ్బర్ సింగ్ లాంటి ఎన్నో సినిమాలు ఇక్కడే షూటింగ్ జరిగాయి. చుట్టూ చూడండి ఎంత బాగుందో. నేను రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాను. టికెట్ వచ్చేసి 80 రూపాయలు. చూడండి, నేను ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వచ్చాను. ఇక్కడ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మెట్రోలో వెళ్తున్నాను. ఛార్జ్ వచ్చేసి 25 రూపీస్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాను. మనం ఇక్కడ నుండి తిరుపతికి వెళ్ళడానికి ప్రతిరోజు నడిచే ట్రైన్ కృష్ణా ఎక్స్ప్రెస్ మరియు నారాయణాద్రి ఎక్స్ప్రెస్. నేను నారాయణాద్రి ఎక్స్ప్రెస్కు వెళ్తున్నాను. టికెట్ వచ్చేసి 220 రూపీస్. రాత్రి 7 గంటలకు ట్రైన్ ఉంటుంది. ఇక నా ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. చూడండి, నేను తిరుమల రైల్వే స్టేషన్కి చేరుకున్నాను. నేను ఇప్పుడు అలిపిరి మెట్ల దగ్గరికి ఆటోలో వెళ్తున్నాను. ఛార్జ్ వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ మనకు ఉచిత వసతి గదులు అలాగే ఉచిత లగేజ్ సెంటర్ కూడా ఉంటుంది. నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అలిపిరి మెట్ల మార్గంలో వెళ్తున్నాను. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక కొబ్బరికాయ కొట్టి మనసులో గట్టిగా కోరికలు ఉంటే ఇక్కడ చెప్పుకొని స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కదా, అందుకని ఇక్కడ ఏమైనా కోరికలు ఉన్నా ఏమైనా తీరాలన్నా అన్నీ ఇక్కడే చెప్పుకొని స్టార్ట్ చేస్తాము. నేను నా తొలి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి శ్రీ వెంకటేశ్వర స్వామిని నమస్కరించి బయలుదేరాను. ఇక్కడ మనకు మొత్తం 3550 మెట్లు, దూరం వచ్చేసి 12 కిలోమీటర్ ఉంటుంది. అలిపిరి మెట్లు ఏంటంటే మొత్తం కూడా 7 కొండలు ఎక్కాలి. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. మనం 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లల్ని మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు మెట్లు అయితే ఎక్కనివ్వరు. ఎందుకంటే రీసెంట్గానే మనకు ఒక చిన్న పాపని చిరుతపులి దాడి చేయడం, అడవుల్లో తీసుకెళ్లడం జరిగింది. అందుకని చిన్న పిల్లల్ని ఎవరైనా తీసుకురావాలంటే ఉదయం 5 నుంచి మధ్యాహ్నం లోపే తీసుకొని రండి. నడిచే దారి అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు శ్రీవారి పాదాల మండపం అనేది ఉంటుంది. అదే పెద్ద గోపురం, రాజగోపురం. మీరు ఇక్కడ రాగానే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక తిరుమలకు వచ్చేసామన్న ఫీల్ అయితే ఉంటుంది. ఎందుకంటే అంత బాగుంటుంది. ఈ ప్లేస్ మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి శ్రీవారి పాదాల మండపం అంటారు. మన పురాణాల ప్రకారం ఏంటంటే తిరుమలలో ఏకాంత సేవ జరిగిన తర్వాత వెంకటేశ్వర స్వామి పక్కనే ఉన్న తిరుచానూరులో ఆయన భార్య పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడానికి అలిపిరి మెట్ల మార్గం నుండి కిందకు అయితే వస్తారు స్వామివారు. అప్పుడు స్వామివారి పాదాలకు ఉన్న చెప్పులు ఇక్కడ విడిచిపెడతారంట. చూడండి రాజగోపురం పైనుంచి కింది వరకు మొత్తం చూస్తే గ్రానైట్ రాయితో అద్భుతంగా నిర్మించారు. అక్కడి నుండి మనకు పక్కనే చూస్తే మత్స్య అవతారం అంటే స్వామివారి మొదటి అవతారం. ఈ అవతారాలన్నీ రాజగోపురం నుండి స్టార్ట్ అవుతుంది. స్వామివారి 9 అవతారాలు ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుందన్నమాట. మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకు బ్యాగులు, లగేజీలు చెకింగ్ అయితే చేస్తారు. చెకింగ్ చేసిన తర్వాత లోపలికి ఎలో చేస్తారు. చూడండి, మనం కొంచెం ముందుకు రాగానే ఒక పెద్ద మండపం వస్తుంది. ఈ మండపం పక్కనే ఉన్న ఒక పెద్ద కొండ ఉంది చూసారా, ఇది వచ్చేసరికి తాళేరు గుండు అంటారు. మొదటి గుండు అన్నమాట. దీని రహస్యం ఏంటంటే అలిపిరి మెట్టు ఎక్కినప్పుడు మోకాల నొప్పులు వచ్చినప్పుడు ఇక్కడ మోకాలు ఆనేస్తే మోకాల నొప్పులు పోతాయంట. అంతేకాకుండా ఈ పెద్ద రాయి పైన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. దాని పక్కనే ఒక బోర్డు కూడా ఉంటుంది. దానిపైన స్టోరీ అనేది ఉంటుంది. ఇప్పటికీ ఆ కొండరాయి పైన గుర్తులు అనేది అలాగే ఉన్నాయి. చూడండి, నేను ఇప్పుడు కొంచెం ముందుకైతే వెళ్తున్నాను. ఇక్కడ చూడండి 100 స్టెప్స్ అయితే ఎక్కాను. మొత్తం 3450 మెట్లలో 100 మెట్లు అయితే ఎక్కాను. నేను ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను. చూడండి, పక్కనే ఉన్న కుర్మ అవతారం స్వామివారి 2వ అవతారం అన్నమాట. నేను స్వామివారిని దర్శించుకొని 200 మెట్లు అయితే ఎక్కేసాను. మనం కొంచెం ముందుకు రాగానే ఇంకొక రాజగోపురం అనేది వస్తుంది. దీని పేరు మైసూర్ గోపురం అంటారు. మీరు ఇంతకుముందు రాజగోపురం చూశారు కదా, అది 14వ శతాబ్దంలో అయితే కట్టారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పిడుగుపడి గాలి వచ్చి మొత్తం పడిపోయింది. అయితే తిరుమల వాళ్ళు మళ్ళీ 16వ శతాబ్దంలో మైసూర్ గోపురం అయితే నిర్మించారు. ఈ గోపురం చాలా ఎత్తులో ఉంటుంది. గోపురం పైన మొత్తం శిల్పాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇలాంటి గోపురాలు మొత్తం 4 ఉంటాయి. మొదటిది రాజగోపురం, రెండవది మైసూర్ గోపురం, మూడవది గాలి గోపురం, మెయిన్ గోపురం అన్నమాట. ఇంకా వచ్చేసి 4వది మోకాల పర్వతం అనేది ఉంటుంది.
చూడండి నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ రోజుకి కొన్ని వేల మంది భక్తులు అలిపిరి అయితే విజిట్ చేస్తారు. అయితే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ మంది భక్తులు కోరికలు నెరవేరిన తర్వాత కాలినడకన మళ్ళీ ఇలా వచ్చి నిన్ను దర్శించుకుంటామని మొక్కుతారంట. వాళ్ళే ఇలా ఎక్కువగా నడుస్తుంటారు. చూడండి నేను 300 మెట్లు అయితే ఎక్కేసాను. ఇందాక గజేంద్ర మోక్షం చూశారు కదా, చూడండి ఈ గజేంద్ర మోక్షం ఎంత బాగుందో. ఇక్కడ నుంచి నేను కొంచెం ముందుకైతే వెళ్తున్నాను. చూడండి ఇక్కడ రాజోలు మండపం అనేది ఉంటుంది. ఇక్కడ చాలామంది అలసిపోయి కూర్చుంటారు. ఇక్కడ మనకు ఫుడ్ కూడా ఉంటుంది. అయితే నేను ఒక అతన్ని చూశాను, ఆయన తలపైన మొత్తం 20 బాక్సులు కూడా ఎత్తుకొని వెళ్తున్నాడు. తన ఇంటి కోసం చాలా కష్టపడుతున్నాడు. అలాగే ఇక్కడ చాలామంది అలాగే ఉన్నారు. అలాగే నేను కొంచెం ముందుకు వెళ్ళగానే వరాహస్వామి అవతారం అయితే ఉంటుంది. ఇది స్వామివారి 3వ అవతారం అన్నమాట. ఇప్పుడు మనం 7 కొండలు ఎక్కాలి కాబట్టి గాలిగోపురం దాకా వెళ్ళామంటే అక్కడ నుండి అడవుల్లో నడుచుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మనకు చిన్న చిన్న జంతువులు కనిపిస్తాయి. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అయితే మనం కొంచెం ముందుకు రాగానే మెడికల్ క్యాంప్ అనేది ఉంటుంది. మీకు ఏమైనా ట్యాబ్లెట్స్ కావాలంటే ఇక్కడ తీసుకోండి. ఇలాంటి మెడికల్ క్యాంపు అనేవి 1000 మెట్లకు ఒక చోట ఉంటుంది. నేను మొత్తం 2 సార్లు అయితే చూశాను. ఇక్కడ చూడండి స్వామివారి 4వ అవతారం శ్రీ నరసింహస్వామి అవతారం. నేను స్వామివారిని దర్శించుకొని కొంచెం ముందుకైతే వెళ్తున్నాను. దాదాపు చాలా దూరం వచ్చేసాను. ఇక్కడ చూడండి మొత్తం వాటర్ బాటిల్స్ ఇంకా కూల్ డ్రింక్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇక నేను 1500 మెట్లు అయితే ఎక్కేసాను. పక్కనే చూడండి స్వామివారి 5వ అవతారం వామన అవతారం. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని 2000 మెట్లు అయితే ఎక్కేసాను. మనం ఆల్మోస్ట్ గాలిగోపురం దగ్గరకు వచ్చేసాం. మనం గాలిగోపురం దగ్గరకు రాగానే ఊపిరి పీల్చుకుంటాం. ఎందుకంటే గాలిగోపురం వరకు మెట్లు చాలా కష్టంగా ఉంటుంది. ఇదంతా ఒకటే కొండ అన్నమాట. ఇక్కడ నుండి ఇంకా 6 కొండలు ఉంటాయి. ఆ 6 కొండలు నడుచుకుంటూ చాలా సింపుల్గా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ వరకు రావడానికి చాలా కష్టపడాలి. అయితే గాలిగోపురం అనేది చాలా ఫేమస్. మనం రాత్రిపూట తిరుపతిలో ఎక్కడి నుండి చూసినా ఈ గాలిగోపురం కనిపిస్తుంది. లైటింగ్తో విష్ణునామాలతో ఈ గోపురం ఉంటుంది. రాత్రిపూట అయితే చాలా బాగుంటుంది. ఉదయం అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక టెంపుల్ కూడా ఉంటుంది. లోపల మెడికల్ క్యాంప్ ఉంటుంది. పోలీసులు కూడా ఉంటారు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడి వరకు రావాల్సిందే. కొంచెం ముందుకు వెళ్ళగానే ఘాట్ రోడ్ అనేది వస్తుంది. ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే ఇక్కడ నుండి అంబులెన్స్ను తీసుకువెళ్తారు. అయితే చాలామంది భక్తులు ఇక్కడే రెస్ట్ తీసుకొని వెళ్తారు. ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటుంది. మినరల్ వాటర్ ఇంకా ఫుడ్ ఇంకా కొబ్బరి బొండాలు ఇంకా చాలా అవైలబుల్గా ఉంటుంది. అక్కడి నుండి కొంచెం ముందుకు రాగానే స్వామివారి 6వ అవతారమైన పరశురామ అవతారం కనిపిస్తుంది. చూడండి పరశురామ అవతారం. నేను స్వామివారిని దర్శించుకొని ముందుకు వెళ్తున్నాను. చూడండి నేను 2100 మెట్లు ఎక్కాను. ఇక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే స్వామివారి 7వ అవతారం శ్రీరామ అవతారం మనకు కనిపిస్తుంది. మనం రామావతారం దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే బలరామ అవతారం కూడా కనిపిస్తుంది. చూడండి ఈ బలరామ అవతారం ఎంత చూడముచ్చటగా ఉందో. నేను ఇక్కడి నుండి కొంచెం ముందుకైతే వెళ్తున్నాను. చూడండి స్వామివారి 8వ అవతారమైన శ్రీకృష్ణ అవతారం ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. శ్రీకృష్ణుని చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ కృష్ణ అవతారంలో. ఇక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు చిన్న చిన్న జంతువులు అనేది కనిపిస్తుంటాయి. ఇక్కడ ఈ జంతువులు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఈ పక్కనే చూడండి జింకలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. చూడండి ఇక్కడ చాలా జింకలు అయితే ఉన్నాయి. అవి అక్కడ ఆహారం తీసుకుంటున్నాయి. మరికొన్ని అయితే కూర్చొని ఉన్నాయి. నేనైతే దగ్గర నుండి వీడియో తీస్తున్నాను, కానీ అవి భయపడట్లేదు. అలాగే మనని కూడా ఏం చేయట్లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎంత బాగుందో చూడండి. ఇక్కడైతే చాలా జింకలు అయితే ఉన్నాయి. నేను దగ్గరికి వెళ్తున్నాను, మీకు చూపిస్తాను చూడండి. నేనైతే ఇక్కడి నుండి బయలుదేరాను. చూడండి ఈ ప్రకృతి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. మనం కొంచెం ముందుకు వెళ్ళగానే స్వామివారి 9వ అవతారమైన శ్రీ కల్కి అవతారం చూడొచ్చు. ఇదే చివరి అవతారం. ఇక్కడ నుండి అన్ని అవతారాలు అయిపోతాయి. కొంచెం ముందుకు వెళ్ళగానే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఘాట్ రోడ్ అనేది ఉంటుంది. ఇది మెయిన్ రోడ్ అన్నమాట. అలాగే మనకు ఒక టెంపుల్ కూడా ఉంటుంది. చూడండి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత ఎత్తులో ఉందో, చాలా బాగుంది. అలాగే మనకు ఇక్కడ ఒక మ్యాప్ కూడా ఉంటుంది. మనం ఎక్కడి నుండి ఎక్కడ వరకు వచ్చామనేది చూసుకోవచ్చు. మనకు పక్కనే ఫారెస్ట్ మ్యూజియం అనేది ఉంటుంది. టికెట్ వచ్చేసి 5 రూపీస్. మీరు ఇక్కడ చూడొచ్చు తిరుమల చరిత్ర మొత్తం.
ఈ ఆల్బంలో మీకు మొత్తం కనిపిస్తూ ఉంటాయి. అలాగే జంతువు కొమ్ములు మీకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ మనం ఫోటోలలో ఆల్బంలో మొత్తం చూడొచ్చు. ఇక్కడి నుండి నేను కొంచెం ముందుకైతే వెళ్తున్నాను. ఇక్కడి నుండి మనకు ఫుడ్ ఐటమ్స్ అయితే ఉండదు. ఒక 4 కిలోమీటర్ వరకు అయితే ఉండదు. మీరు ఏ ఫుడ్ తీసుకోవాలన్నా ఇక్కడే తీసుకోవాలి. మనకి ఇక్కడ నుండి రోడ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ఫుట్పాత్ అయితే ఉంటుంది, దానిపైనే నడవాలి, రోడ్డుపైకి రాకూడదు. రోజుకి కొన్ని వేల మంది భక్తులు వస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఎవరి కాళ్ళకి చెప్పులు లేవు, అందరూ బ్యాగులు తీసుకొని వెళ్తున్నారు. ఇంత మధ్యాహ్నం టైంలో కూడా చెప్పులు లేకుండా ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు అంటే చూడండి. మరి ఇలాగా రోజుకు కొన్ని వేల మంది భక్తులు అయితే తిరుమల విజిట్ చేస్తారు. ఒక అలిపిరి మార్గంలోనే ఇంతమంది వెళ్తున్నారు అంటే శ్రీవారి మెట్టు మార్గంలో ఎంతమంది వస్తారో, బస్సులో ఎంతమంది వెళ్తున్నారో చూడండి. మరి మొత్తానికి పైకి టెంపుల్ దగ్గరికి వెళ్ళే లోపు అందరూ అక్కడ కలుస్తారు. మళ్ళీ చూడండి, అడవి ఎంత పెద్దగా ఉందో, పెద్ద పెద్ద లోయలు, చుట్టూ ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. రోడ్డు పైన ఫుట్పాత్ నిర్మాణం చేశారు. చూడండి, పెద్ద పెద్ద లోయల పక్క నుంచి ఫుట్పాత్ అయితే వేశారు. కానీ రోడ్డు నిర్మాణం వరకు అద్భుతంగా చేశారు. మనకు దూరంగా కొండ కనిపిస్తుంది కదా, అదే 7వ కొండ, అదే చివరి కొండ. అక్కడే టెంపుల్ అనేది ఉంటుంది. అదే మోకాల పర్వతం. మోకాల పైన నడుస్తారన్నమాట. చూడండి, ఈ ప్రకృతి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. మొత్తం శేషాచలం అడవులు అన్నమాట. ఇక్కడ ఇంత ఎండలో కూడా ఎలా నడుస్తున్నారో చూడండి. చెప్పులు లేకుండా మరి నడుస్తున్నారు. మనం ఇలాగే నడుచుకుంటా కొంచెం ముందుకైతే వెళ్ళగలిగితే మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది. చూడండి, ఈ టెంపుల్ ఇది ఒక టర్నింగ్, మొత్తం మూల క్రాసింగ్ అన్నమాట. ఇక్కడ ఒకప్పుడు యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగేవి, అందుకనే ఈ టెంపుల్ అనేది కట్టారంట. అప్పటి నుంచి ఇక్కడ యాక్సిడెంట్లు జరగవు. మనం కొంచెం ముందుకు వెళ్ళగానే రోడ్ క్రాసింగ్ చేయాలన్నమాట, ఎందుకంటే మనకు స్ట్రైట్గా మోకాల పర్వతం కనిపిస్తుంది. చూడండి, ఇదే చివరి కొండ. ఇక మోకాల మెట్టు దగ్గర చాలామంది భక్తులు మోకాల పైన నడుస్తారు. 3 లేదా 5 లేదా 9 ఇలా మొత్తం మీ ఇష్టం, ఎన్ని మెట్లైనా ఎక్కండి. మొత్తం ఎక్కాలి అనే రూల్ అయితే లేదు. నేనైతే 9 మెట్లు ఎక్కాను. ఇక్కడ చూడండి, నేను మొత్తం 3000 మెట్లు అయితే ఎక్కాను. ఇంకా 550 మెట్లు అయితే ఉన్నాయి. నేను ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, భాష్యకారుల సన్నిధి. ఇక్కడ రాగానే అలసిపోయాను, అందుకనే కొద్దిసేపు కూర్చున్నాను. చూడండి ఎంతమంది భక్తులు వస్తున్నారో. చాలామంది అలసిపోయారు, నేను కూడా అలసిపోయా, అందుకని ఇక్కడ కూర్చున్నా. ఇక్కడి నుండి నేనైతే ముందుకు వెళ్తున్నాను. చూడండి, ఈ చెట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇక నేను 3500 మెట్లు అయితే ఎక్కేసాను. ఇంకా 50 మెట్లే ఉన్నాయి. ముందుకైతే వెళ్తున్నాను. మొత్తానికైతే వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, మీ దగ్గర కొబ్బరికాయ ఉంటే అది అక్కడ కొట్టండి. మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ రాసుకుంటూ వస్తారు కదా, అదే ఏమైనా మిగిలితే ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడితో మొత్తం కూడా క్లోజ్ అయ్యింది. ఇక్కడ నుండి నేనైతే ముందుకు వెళ్తున్నా. చూడండి, ఇదే తిరుమల ఎంట్రన్స్ అన్నమాట. ఇలాగే మనం స్ట్రైట్గా వెళ్తే మనకు రైట్ సైడ్లో లాకర్ రూమ్ ఉంటుంది. అక్కడ మన లగేజ్ అనేది తీసుకోవచ్చు. నేను ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నా. ముందుగా నేను ఈ కోనేరులో స్నానం చేసుకుంటా, ఎందుకంటే ఈ కోనేరులో స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయన్నమాట. ఆ తర్వాత వరాహస్వామిని దర్శించుకొని శ్రీవారి దర్శనానికి వెళ్తాను. ఎందుకంటే మీరు కోరుకున్న మొక్కులు కోరికలు తీరాలంటే వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకోవాలి. అయితేనే మీ కోరికలు మొక్కులు తీరుతాయని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో. దాదాపు చాలామంది అలసిపోయి ఇక్కడ కూర్చున్నారు. ఈ లైన్ దాదాపు 2 కిలోమీటర్ దూరం వరకు అయితే ఉంది. మనం లోపలికి బ్యాగులు, సెల్ ఫోన్లు తీసుకెళ్ళొచ్చు. లోపల కౌంటర్ వద్ద ఇచ్చేయాలన్నమాట. మనకు దర్శనం అయ్యేంత వరకు మనం వెయిటింగ్ హాల్లో ఉండాలన్నమాట. ఈ వెయిటింగ్ హాల్లో చాలా ఉంటాయి. ఇక నేను దర్శనం చేసుకొని బయటికి వచ్చాను. మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చాక మన లగేజీ కోసం రైట్కి వెళ్ళాలి, అలాగే లడ్డు కోసం లెఫ్ట్కి వెళ్ళాలి. టెంపుల్ బ్యాక్ సైడ్లో పెద్ద బిల్డింగ్లో లడ్డు కౌంటర్ ఉంటుంది. క్రౌడ్ని బట్టి నెంబర్ ఆఫ్ కౌంటర్స్ ఉంటుంది. కింద ఫ్లోరు, పైన ఫ్లోరు, 2 ఫ్లోర్లలో లడ్డూస్ ఇస్తారన్నమాట. నెంబర్ ఆఫ్ లడ్డులు ఇస్తారు. రష్ని బట్టి 5-6 లడ్డులు ఇస్తారన్నమాట.
చూడండి, చిన్న లడ్డు 50, పెద్ద లడ్డు 200. ఇక్కడ మనం బ్యాగ్ తీసుకొని లడ్డు కౌంటర్ వద్దకు వెళ్ళాలి. ఇక నేను లడ్డులు తీసుకొని బయటికి వెళ్తున్నాను. చూడండి, ఇదే అన్నమాట శ్రీ వెంకమాంబ అన్నప్రసాద డైనింగ్ హాల్. ఇక నేనైతే లోపలికి వెళ్తున్నాను, మీకు చూపిస్తాను. చూడండి లోపల ఎంత అద్భుతంగా ఉందో. చూడండి, ఇది ఒక ఆల్బమ్ లాంటిది, చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే ఉంటుంది. మనం ఇది చూసినంతసేపు చాలా ఆనందంగా అయితే ఉంటుంది. ఇదే అన్నమాట అన్నప్రసాద డైనింగ్ హాల్. ఈ అన్నప్రసాద టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 నుంచి 4 గంటల వరకు, మళ్ళీ రాత్రి భోజనం 5 నుంచి 10:30 వరకు ఉంటుంది. చూడండి, ఇదే తిరుమల టెంపుల్, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నేను మీకు మొత్తం కూడా చూపిస్తాను. చూడండి దగ్గర నుండి ఎంత బాగుందో. ఇక్కడ మధ్యాహ్నం పూట ఇలానే ఉంటుంది. అక్కడ చూడండి చాలామంది భక్తులు ఎలా క్యూలో వెళ్తున్నారో. లైన్ చాలా పెద్దగా ఉంటుంది. ఈ తిరుమల టెంపుల్కి రోజుకి కొన్ని లక్షల మంది భక్తులు అయితే వస్తారు. చాలామంది నడుచుకుంటూ వస్తారు. చూడండి, ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్నంతసేపు మనకు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇంకా ఈ తిరుమలలో చూడవలసిన చాలా ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ మనం పార్ట్ 2లో చూసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి.